సహాయం చేయడం కానీ, ఈ వాతావరణం వల్ల వర్షాల వల్ల ఏదైనా ఇబ్బంది అయినా కానీ ప్రతిరోజు వార్తల్లో మనం చూస్తూనే ఉన్నాము. సో అతను మన స్కూల్కి సార్ గారు మన స్కూల్కి రావడం నిజంగా మన అదృష్టము. సో మీకు కూడా ఎంకరేజ్ చేసి పాల్గొనే పరీక్షలు మంచిగా రాయాలని చెప్పేసి మీకు సపోర్ట్ చేయడానికి సార్ ఇక్కడికి రావడం జరిగింది. సో అందరం సార్కి వెల్కమ్ చేయండి. ఓకేనా? గ్రామంలో ఇప్పుడు జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ప్రధానోపాధ్యాయుల గారి అనుమతితో ఇక్కడ స్కూల్కు రావడం జరిగింది. ప్రధానోపాధ్యాయులతో పాటు వారి సిబ్బందికి, వేదిక మీద ఉన్న నాయకులకు, పత్రికా సోదరులకు, విద్యార్థులకు మోహన్ రావు ప్రజా ట్రస్ట్ తరఫున నా యొక్క నమస్కారం. ఈ మోహన్ రావు ప్రజా ట్రస్ట్ అనేది సేవాభావంతో ఏర్పాటు చేసిన ట్రస్ట్. గతంలో మేము చదువుకునే రోజుల్లో మన బైన్సాల్లో డిగ్రీ కళాశాల లేదు. మా నాన్నగారైన ముస్లిం గోపాలరావు పటేల్ పేరు మీద అక్కడ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడం, దాంతోపాటు విద్యతో మనకు వైద్యం కూడా అవసరమనే ఉద్దేశంతో ఉదయం మన నియోజకవర్గ హెడ్ క్వార్టర్ కాబట్టి ఇక్కడ ఎల్వి ప్రసాద్ గారి ద్వారా ముస్లిం గోపాలరావు పటేల్ ఐ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పట్లో బైన్సా పట్టణానికి తీవ్ర మంచినీటి ఎద్దడి ఉండేది. మరి ట్రాక్టర్లు పెట్టి మంచినీటి సరఫరా చేసిన కుటుంబం మాది. మరి ట్రస్ట్ ద్వారా పెద్దలు చెప్పారు, 5 రకాల ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే తప్పకుండా మా ట్రస్ట్ స్పందించి ఆ కుటుంబాన్ని మనోధైర్యాన్ని కల్పించే కార్యక్రమం మొట్టమొదటిగా తీసుకుంటాం. చదువుల్లో మన నియోజకవర్గం కొంత వెనుకబడి ఉన్న చాలా పోటీతత్వంతో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు నడుస్తుంది. మనం పోటీలో నిలదొక్కుంటేనే ఉద్యోగం వస్తుంది అనే పరిస్థితి ఈ రోజుల్లో ఉన్నది. కాబట్టి ఎలాంటి రుసుము లేకుండా ఒక లైబ్రరీ ఏర్పాటు చేయడం జరిగింది. లైబ్రరీలో అన్ని వసతులు ఉన్నాయి. మీరు కూడా 10th తర్వాత వచ్చి కూర్చొని చదువుకోవచ్చు. 10th అనేది మీ జీవితంలో టర్నింగ్ పాయింట్. ఇప్పటి వరకు మీరు చిన్నపిల్లలు, మీ భవిష్యత్తు మీరు నిర్ణయించుకున్న రోజులు ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, దానిపై చదువులు. మీకు నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మన తల్లిదండ్రులు మనకు ఎంతో కష్టపడి స్కూల్కి పంపుతారు. అనుకున్న వాచ్ కొనిస్తారు, అనుకున్న డ్రెస్ కొనిస్తారు, ఎంతో కష్టపడి స్కూల్కి పంపిస్తారు. వాళ్ళు మన మీద ఎంత నమ్మకంతో మనం చదవాలని ఉంటారో మనం కూడా అంతే నమ్మకంతో వాళ్ళకు దాన్ని ప్రతిఫలం ఇవ్వాలని మీ అందరితో నేను కోరుకుంటున్నాను. మరి వారికంటే ఎక్కువ మన ఆచార్యులు, మన తల్లిదండ్రుల దగ్గర తక్కువ సమయం ఉంటాం, గురువుల దగ్గర ఎక్కువ సమయం ఉంటాం. సాయంత్రం 5 గంటలకు 6 గంటలకు పోతే ఫ్రెష్ అయ్యి కొంచెం అన్నం తిని అమ్మారాలతో మాట్లాడి హోంవర్క్ కంప్లీట్ చేసుకొని పడుకుంటాం. మళ్ళీ పొద్దున్న చేస్తే స్కూల్కి వస్తాం. ఏ విద్యార్థి గ్రాస్పింగ్ పవర్ ఎలా ఉన్నదో ఉపాధ్యాయులకు తెలుసు. మనం ఆచార్యులకు ఎప్పుడు కూడా గౌరవించాలి. నాకు చదువు చెప్పిన టీచర్ ఇప్పటికీ అందరిలో ఉన్నారు, ఈ రూమ్లో అని ఇప్పటికీ నాకు పేరు తీసుకొని ఫోన్ చేస్తున్నారా, ఏం చేస్తున్నారో, మోహన్ నాన్న ఏరున్నారా ఇప్పటికీ అడుగుతారు. మనం ఎప్పుడు మన తల్లిదండ్రుల కంటే ఎక్కువ మన ఉపాధ్యాయులకు గౌరవం చేయాలి. మీరు మంచి చదువులు చదవాలి, ఉన్నత చదువులకు వెళ్ళాలి. 10/10 జీపీ సాధిస్తూ మీ స్కూల్ పేరు, మీ ఉపాధ్యాయుల పేరు, మీ గ్రామం పేరు, తల్లిదండ్రుల పేరు మీరు నార్మల్గా చేస్తారని మేము మోహన్ రావు ప్రజా ట్రస్ట్ తరఫున మీ అందరికీ కోరుతున్నాను. రాబోయే 10వ తరగతి తర్వాత కొందరు కుటుంబ పెద్దల పిల్లలకు చదువు మానిపించి ఇంటి దగ్గరే ఉంచే ప్రయత్నం అనుకోండి, వేరే ప్రయత్నం చేస్తారు. చదువు మీద ఆసక్తి ఉన్నవారు మీ గ్రామ పెద్దలకు మరియు మీ ఉపాధ్యాయులకు కలిసిన తర్వాత తప్పకుండా మా ట్రస్ట్ ద్వారా మీకు చదివించే బాధ్యత మోహన్ రావు ప్రజా ట్రస్ట్ తీసుకుంటుందని నేను హామీ ఇస్తూ ముగిస్తున్నాను.
రాజేందర్ గారు, ఇంకా మిగతా నాయకులందరూ కూడా వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. రాజా సార్ ట్రస్ట్ యొక్క సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు, మోహన్ పాటిల్ గారు, ఈ యొక్క ఉదారతను, ఎందుకంటే పాఠశాలలో చిన్న భాగం విద్యాభిషేకంగా చాలా విశేషమైన విషయం ఏంటంటే ఒక లైబ్రరీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం అంత పెద్ద మొత్తంలో బుక్స్ను సమీకరించడం అంటే ఇప్పటికీ సాధ్యం కాదు. కానీ ఒక ఉత్తమమైన అభివృద్ధిని అంత మంచి చక్కటి లైబ్రరీ ఏర్పాటు చేసి విద్యార్థులకు, అలాగే ఆస్పిరెంట్స్ అంటాం, ఎవరైతే మంచి ఉద్యోగ సంపాదించిన లక్ష్యంగా చదువుతున్నారో వారికి ఏర్పాటు చేసినందుకు వ్యక్తిగతంగా మా పాఠశాల తరఫున వీరికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే విద్యాగంధం ఉంటేనే అన్ని రకాల వికసితం అవుతాం. మనం చూడండి, మనం అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ కావాల్సిన విద్యనే. వాటికి మౌలిక వసతులు కానీ ఇంక ఇతర ఆర్థిక వసతులు కానీ కావాలంటే అటువంటి ఒక నిండు మనసున్న అటువంటి సార్ కూడా మరొకసారి అభినందనలు తెలుపుతూ ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపడుతూ వారు ఇంకా కూడా ముందుకు వెళ్ళడం చూస్తూ ఈ అవకాశం మన పాఠశాలకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను.